పొగాకు రైతులకి ఈ ఏడాది అంటే ఇప్పటికే మిర్చి రైతు కష్టాల పాలయ్యాడు, అట్లాగే టమోటా రైతు కష్టాల పాలయ్యాడు, అలాగే మొన్న అందరు రైతులకు సంబంధించిన కష్టాలు ఈనాడు పత్రిక రాసుకొచ్చింది కదా, అలాంటి సిచ్యుయేషన్. ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో పొగాకు రైతు చేరాడు, బర్లీ పొగాకు రైతు చేరాడు. సాధారణంగా మామూలు పొగాకు వచ్చేటప్పటికి, వర్జీనియా పొగాకు ఫ్లూక్యూర్ టొబాకో వచ్చేటప్పటికి ప్రభుత్వం కొంటుంది, అంటే కేంద్ర టొబాకో బోర్డు కొంటుంది. కానీ ఈ బర్లీ బండ పొగాకుని కొనరు కేంద్రం వాళ్ళు, అసలు అది పండించద్దు అంటారు. కానీ లాస్ట్ ఇయర్ 15,000 రూపాయలు వచ్చింది ఇది టన్నుకి. క్వింటాకు వచ్చేటప్పుడు 15,000 రూపాయలు వచ్చింది క్వింటాలకి. 15,000 రూపాయలు వచ్చేటప్పటికి ఈ ఏడాది కౌలుకి తీసుకుని మరి అనేక మంది ఈ బర్లీ పొగాకు వేశారు. ఈ వీళ్ళకి ఆ విత్తనాలు ఇచ్చింది కూడా ఆ పొగాకు కంపెనీల వాళ్ళు ఇచ్చి మరి పంట వేసుకోమన్నారు, మేమే మీ దగ్గర కొంటామన్నారు. మొత్తం పంట చేతికి వచ్చాక వాళ్ళు సైలెంట్గా పక్కకి తప్పుకున్నాక ఇప్పుడు కొనమంటే ఎవడో కొనేవాళ్ళు లేకపోయేటప్పటికి వీళ్ళు 2-3 వేల రూపాయలకే అమ్ముకోవాలి. ఇక్కడ చాలా గేమ్ అనమాట, రైతుల్ని పచ్చి దగా చేయటం. వాస్తవంగా ఆ వ్యాపారులే కొంటారు, కానీ రైతుల్ని ఎట్ట మోసం చేస్తారు, వీళ్ళ దగ్గర కొనేవాడు ఎవడు లేనట్టు బిల్డప్ చేస్తారు. చివరికి వీళ్ళు 2,000కు 3,000కి ఎవరికి అమ్ముకుంటారు కదా, వాళ్ళ దగ్గర వాళ్ళు 4,000కు 5,000కు కొంటారు. అంటే 15,000 రూపాయలు పలికే దాన్ని 5,000కే కొంటాం. అట్లాగని వీళ్ళు కొనము అని చెప్తే రైతులు పంట వేయరు. కాబట్టి రైతులకు మీ పంట మేమే కొంటామని చెప్పి మోసం చేయడం. మొన్న కోకో రైతుల్ని అలాగే మోసం చేశారు గోదావరి జిల్లాలో, ఇప్పుడు పొగాకు రైతులను అట్లాగే మోసం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైతుల్ని దగా చేస్తున్నటువంటి కంపెనీల మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ప్రభుత్వాలు అట్లాంటి తీసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండవు.